ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నాయి. ఈ దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈశాన్య టెహ్రాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం. ఖమేనీ నివాసంతో పాటు ఇజ్రాయెల్ అధ్యక్ష కార్యాలయం ఉండే మొనేరియా ప్రాంతంలో ఇజ్రాయెల్ గత శుక్రవారం వైమానిక దాడులు జరిపింది. ఖమేనీ నివాసానికి అత్యంత సమీపంలో ఈ పేలులు జరిగినట్లు టెహ్రాన్లో పలు కథనాలు వెల్లడించాయి. దీంతో ఖమేనీ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావించారు. దీంతో ఖమేనీని లావిజాన్లోని బంకర్కు తరలించినట్లు సదరు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. గత ఏడాది ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలోనూ ఖమేనీ కుటుంబం బంకర్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి.